హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో మా చిన్నోడు చూడండి, సో మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో వెదర్ అయితే చాలా కూల్గా అవుతుంది, అందుకని చెప్పేసి లొకేషన్ అయితే చూపిస్తున్నా. గాలి కూడా చాలా వీస్తుంది, ఆ సౌండ్ వస్తుంది, అందుకని వాయిస్ అయితే తీసేసిన. సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అంతా అయితే క్లీన్ అయిపోయింది. రైస్ కూడా పెట్టేసిన, తర్వాత చాయ్ పెట్టేసిన. సో ఈరోజు అయితే టిఫిన్ ఏం చేయలేదు, చాయ్లోనే కారీలు వేసుకొని అయితే తినేసినాము. తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ అయితే చేసేసుకున్నా. ఇప్పుడు చూడడానికి బాగుంటుంది, కానీ పిల్లలు మళ్ళీ అల్లరి స్టార్ట్ చేసారు అనుకో, అదంతే. సో మా చిన్నోడి జుట్టు చూడండి ఎంత కర్లీగా ఉందో, దూసిన కొద్ది మళ్ళీ రింగ్స్ లాగా అయిపోతుంది, అందుకే ఒక షార్ట్ అయితే తీసేసిన. సో నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఆల్రెడీ రైస్ పెట్టేసిన కాబట్టి పప్పునైతే నీట్గా కడుక్కొని అందులోనే 4 మిర్చీలు, కారము, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, వాటర్ యాడ్ చేసి అయితే మంచిగా కలుపుకొని అలాగే మూత పెట్టేసి అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేస్తున్నా. చూడండి, స్టవ్ వెలిగించేస్తున్నాను. తర్వాత కుక్కర్ని అయితే పెట్టేసిన. ఒక 4-5 విజిల్స్ అయితే పట్టింది, ఎందుకంటే పప్పు నానబెట్టలేదు కాబట్టి 4-5 విజిల్స్ ఖచ్చితంగా అవుతుంది. సో తర్వాత పప్పు కవ్వంతో అయితే పప్పును బాగా రుద్దేసుకొని పోపు అయితే పెట్టుకుంటున్నా. వన్ సైడ్ మీరు చూడొచ్చు. పోపు గట్ట పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీరా, కళ్యామాకు, కొంచెం పసుపు యాడ్ చేసేసి పోపు అయితే పెట్టేసిన. సో ఆ పప్పు బాగా మసిలిందనుకో పల్చడి పప్పు అయితే రెడీ అయిపోతుంది. సో పప్పు అయితే మసులుతుంది. ఇంకొన్ని వాటర్ యాడ్ అయితే చేసేసిన, బాగా చిక్క ఉందని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ చూసుకుంటూ అయితే నేనైతే లంచ్ చేసేస్తున్నా. మా చిన్నోడైతే పడుకున్నాడు, అందుకే కొంచెం ఆరామ్సే అయితే తింటున్నా. వాడు లేచుంటే మాత్రం పప్పు వేస్తానని అయితే మారం చేస్తాడు. తో ఈవినింగ్ వచ్చేసి చాయ్ అయితే పెట్టేసిన. మా ఆయనకు నాకైతే 2 కప్పులలో చాయ్ అయితే పోసుకొని బిస్కెట్స్ కూడా తినేసినాం. ఆకలిపి అయితే తీయలేదు. హాయ్ ఫ్రెండ్స్, నైటు 9:20కి అట్లా వేయింది పవరు. ఇప్పుడు 10 అవుతుంది, ఇంకా రాలే. ఇంకెప్పుడు వస్తుందో ఏమో తెలియదు, చూడాలి ఇక. సో 10:30కి అయితే పవర్ వచ్చింది. పవర్ వచ్చిన తర్వాత పొద్దున పప్పు చేసిన కదా, అదే ఉంది. సో దానికి సైడ్ డిష్గా అయితే ఆమ్లెట్ అయితే వేస్తున్నా సింపుల్గా. చూడండి, ముందు పెనం పెట్టుకొని దాని మీద అయితే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసిన. తర్వాత ఒక ఎగ్ని గ్లాస్లో మంచిగా బీట్ చేసుకొని వేసేసిన. దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసేసి దానిపైన ఉప్పు, కారం, మసాలా అయితే చల్లి అలా చేసేసిన అనమాట. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. సో ఇలా సింపుల్గా అయితే ఆమ్లెట్ చేసేసాను. చేసేసి తర్వాత డిన్నర్ కూడా చేసేసాము. సో బాగా లేట్ అయిపోయిందని చెప్పి ఫాస్ట్గా తినేయడం వల్ల వీడియో అయితే తీయలేదు. మళ్ళీ పిల్లలకు కూడా తినిపించడం లేట్ అయింది పవర్ పోవడం వల్ల. సో అదన్నమాట. ఇంకా మన షార్ట్స్ కూడా చూడండి, బాగుంటాయి. మళ్ళీ అదే రోజు ఏమైందంటే మేము సాయంత్రం ఈ మార్కెట్కి కూడా వెళ్ళాము. అప్పుడే ఈ కూరగాయలు అయితే తీసుకొచ్చిన. ఏమేమంటే ములక్కాయలు, పచ్చిమిర్చి, బీరకాయ, కాలీఫ్లవర్, వంకాయ, టమాటో, ఇంకా గోరుచిక్కుడుకాయ, ఇవన్నీ అయితే తీసుకొచ్చిన. అలాగే టిక్లీస్ కూడా.